హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో మా కో యాంకర్ వెంకట్ గారు ఉన్నారు. నమస్తే వెంకట్. హాయ్ అండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఎం పిఎం రిమూవ్ బిల్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అయితే స్వప్న, ఓకే, బీజేపీ ప్రభుత్వం ఏదైతే బిల్లు తీసుకొచ్చిందో, అంటే వారు చెప్పేది ఏంటి, నెల రోజులకి సంబంధించి 5 సంవత్సరాలకి సంబంధించి జైలు శిక్ష పడేవారు ఎవరైనా రాజకీయ నేతలు, వారు నెల రోజులు కనుక జైల్లో ఉంటే వితౌట్ బెయిల్, నెల రోజుల్లో బెయిల్ తెచ్చుకోలేకపోతే, 30 రోజుల్లో కనుక బెయిల్ తెచ్చుకోలేకపోతే వారి మంత్రి పదవి కావచ్చు, ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ఈవెన్ ప్రధానమంత్రి పదవి కావచ్చు, అది పోతుంది అనేది ఈ బిల్లుకి సంబంధించి బీజేపీ తీసుకొచ్చిన బిల్లు. ఓకే, ఇది బాగుంది. ఎందుకు అనంటే బీజేపీ చెబుతున్న దాన్ని బట్టి ఏదైతే నేరపూరిత రాజకీయ నాయకులు పదవుల్లో కొనసాగడం కరెక్ట్ కాదు అనేది బీజేపీ చెబుతున్న వాదన. సో అంతా బాగానే ఉంది. ఎందుకు అనంటే నేరాలు చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రజల్ని పరిపాలించడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. సామాన్య ప్రజలకి కూడా ఆ రూల్ వర్తిస్తుంది కదా, వీళ్ళకి వర్తిస్తే తప్పేంటి? ఖచ్చితంగా మీరు అన్నది తర్వాత మాట్లాడదాము. అయితే మొదటగా చూసుకుంటే వారు చెప్పేది రాజకీయ నాయకులు, నేరపూరిత రాజకీయ నాయకులు పదవిలో కొనసాగడానికి అర్హులు అని చెబుతుంది. కానీ ఇప్పుడు ఉన్న భారతదేశ రాజకీయ వ్యవస్థ తీసుకుంటే మనం చూస్తున్నాం, జైలుకి వెళ్ళే నేతలకు సంబంధించి రాజకీయంగా కుట్ర పన్ని జైలుకి పంపించడాలు, ఏదైతే పవర్లో ఉన్నారో వారు పవర్ని యూజ్ చేసుకుని ఈడీ సిఐడి కేసులు వేయడము, వారు యూజ్ చేసుకుని ఆ సంస్థల్ని ఉపయోగించి జైలుకు పంపించడము మనం చూసుకుంటూనే ఉన్నాం. ఏదైతే మనం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అందరికీ తెలిసిందే, అది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడం జరిగింది. సో ఇలాంటివి చూసుకుంటే కనుక రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసి రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి జైలుకు పంపిస్తున్న పరిస్థితుల్లో మనం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకి సంబంధించి ఆ సంస్థలు సిఐడి, ఈడీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సో వారు చెప్పింది ఖచ్చితంగా వింటాయి. ఎందుకు అని అంటే మనకు తెలిసిందే, భారతదేశంలో సిబిఐ, ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అనుకుంటే అది పెద్ద జోకు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలనే వింటాయి అవి. సో దీన్ని యూజ్ చేసుకొని రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారికి నచ్చని అపోజిషన్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు లైక్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్ ముఖ్యమంత్రి ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఇలాంటి వారికి ప్రతిపక్షంలో ఉండే ముఖ్యమంత్రులని లైక్ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, సో వారు బీజేపీ ప్రభుత్వం కాని ముఖ్యమంత్రులని వారు కానీ దించాలి అని అనుకుంటే ఈజీగా ఈ బిల్లు కానీ వచ్చిందంటే ఖచ్చితంగా దింపేసుకోవచ్చు. సింపుల్గా ఒక ఈడీ, సిఐడి, సిబిఐని పురమాయిస్తారు, వారు కేసులు పెడతారు, రేవంత్ రెడ్డి మీద కావచ్చు, స్టాలిన్ మీద కేసు పెడతారు, వారికి నెల రోజుల్లో బెయిల్ రాకుండా కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, వారి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అది కాంగ్రెస్ ప్రతిపక్షం అది మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని అలాగ దింపడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పాలంటే ఒక ఆయుధం దొరికేస్తుంది ఈ బిల్లు వల్ల. సో ఇది ఖచ్చితంగా ఇది ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, రేపు కాంగ్రెస్లో అధికారంలో ఉన్న వారికి నచ్చని ప్రతిపక్ష ముఖ్యమంత్రిని తీసేయాలి అనుకుంటే ఈ బిల్లుని టార్గెట్గా యూజ్ చేసుకొని తీసివచ్చు. అది ఫైనల్గా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ బిల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందంటే ఈ కారణం ఖచ్చితంగా ఉంది. పైకైతే మంచిగా కనిపిస్తోంది, నేరపూరిత రాజకీయ నాయకులు పదవుల్లో కొనసాగడానికి అర్హులు, వారు జైలు నుంచి పరిపాలించడం ఏంది. లైక్ అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినప్పుడు ఆయన జైలులో ఉంటూనే ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఆ బిల్లులకు సంబంధించి సైన్లు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో ఉంటూ కొనసాగడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి బీజేపీ మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు తెలంగాణ సీఎంని పంపించాలనుకున్నా వాళ్ళు పంపించగలరు. సో అయితే ఇక్కడ ఏదైతే చెబుతున్నారో ప్రధానమంత్రి చెబుతున్న విషయం ఏంటి అని అంటే, మీరన్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా వారు జైలుకి వెళితే వారి జాబు పోతుంది కదా, అదే రాజకీయ నాయకులకి ఎందుకు వర్తించదు, వారు ఎందుకు అతీతం, వారు కూడా సామాన్యులకి అతీతంగా వాళ్ళకేం రూల్స్ ఉండవు కదా అని చెప్తుంది. బాగుంది, నైస్, వినడానికైతే బాగుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రజలు ఎన్నుకోరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రభుత్వం ఎన్నుకుంటుంది. ప్రభుత్వం జాబ్ ఇస్తుంది వారికి, వారి అర్హతను బట్టి జాబ్ వస్తుంది. వారి జాబ్ 5 ఏళ్ళు కాదు, లైఫ్ టైం జాబ్ అది. సో ఇక్కడ కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వారు లైఫ్ టైం కాదు, 5 సంవత్సరాలు. ప్రజలు మ్యాండేట్ ఇస్తే వారు గద్దెనెక్కిన వారు. ఏదైనా ప్రజలకు నచ్చకపోతే అధికారం ప్రజలకు ఉండాలి,
ఆ ముఖ్యమంత్రిని కానీ ఆ మంత్రిని కానీ దించేసే అధికారం ప్రజలే ఓటేశారు కాబట్టి ప్రజలకే ఆ హక్కు కానీ అధికారం కానీ ఉంటుంది అంటారు. ఖచ్చితంగా ప్రజలకు ఆ హక్కు ఉంటుంది, ఆ ముఖ్యమంత్రిని దించేసే హక్కు కానీ ఆ మంత్రిని దించేసే హక్కు కానీ. అంతేగాని ఇలాగా ఒక బిల్లు ప్రవేశపెట్టి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఆ మంత్రుని తీసేసే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోద్ది అంటాను నేను. ఇప్పుడు అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకము, ఒక రకమైన ఫెడరల్ వ్యవస్థకి కూడా వ్యతిరేకము, భారతదేశ ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సబార్డినేట్ అయితే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇండివిజువాలిటీగా రాజ్యాంగం పవర్స్ ఇచ్చింది. కేంద్రం చెప్పిన మాటలు వినాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఈ బిల్లు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల పైన పన్నాగాలు చేస్తున్నాయంటారా? ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు వరకు బీజేపీ ప్రభుత్వం ఏదైతే గవర్నర్లని యూజ్ చేసుకుంటుంది, తెలంగాణలో గవర్నర్ బీజేపీ గవర్నర్ని పెట్టుకొని వారికి స్టాలిన్ ఏదైతే తమిళనాడులో బీజేపీ గవర్నర్ని పెట్టి ఆ రాష్ట్రంలో ఉండే బిల్లుల్ని పాస్ చేయనీయకుండా లేట్ చేస్తూ అక్కడ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంది. సో ఇది రాజ్యాంగ పరంగా గవర్నర్లని వాడుకుంటుంది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా మాట్లాడడం జరిగింది. మీరు గవర్నర్లని అక్కడ పెట్టి వారి బిల్లుల్ని పాస్ చేయకుండా ఉంటే గనక అది పెద్ద ప్రాబ్లం అవుతుందని సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్లని రాజ్యాంగ వ్యవస్థల్ని కాదనేసి నేరుగా ఇలాంటి ఒక చట్టం తీసుకొచ్చేస్తే గనక, ఒక బిల్లు తీసుకొచ్చేస్తే గనక చట్టపరంగా ముఖ్యమంత్రిని తీసివచ్చు. ఇది చాలా పెద్ద కుట్ర కదా. పైకైతే ఒక మంచి కోటింగ్ ఉంది, కలర్ఫుల్ కోటింగ్ వేస్తున్నారు, రాజకీయ అవినీతి నచ్చే విధంగా ఒక కోటింగ్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు అవినీతి జైల్లో నేరాలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు అని ఒక కోటింగ్ ఉంది. కానీ వాస్తవానికి జరిగేది అది కాదు. పొలిటీషియన్స్ అంటే వారిపైన ఎన్నో కేసులు ఉంటాయి, ఎందుకంటే నచ్చిన వారు పెడతారు కాబట్టి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? నచ్చిన వారు పెట్టినా ఈడీ సిబిఐ తీసుకోదు. ఎవరు పెడితే తీసుకుంటుంది? పవర్లో ఎవరైతే ఉన్నారో వారు కేసు ఇప్పుడు నరేంద్ర మోడీ మీద కేసు పెడితే సిబిఐ తీసుకుంటుందా? తీసుకోదంట. ఈడీ ఎవరు తీసుకుంటారు? తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అది ఉంటుందా, నిలబడుతుందా? ప్రధానమంత్రి మీద ప్రధానమంత్రి కూడా అంటే మా పైన కూడా అది వర్తిస్తుంది అని చెప్పి మాట్లాడారు కదా, దాని గురించి ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా అంటే ప్రధానమంత్రిగా నా పైన కూడా వర్తిస్తుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అబ్జెక్షన్ చెబుతుందో ప్రజలందరికీ తెలుసు అని ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. కానీ బాగానే ఉంది. అధికార పక్షం బీజేపీ మంత్రుల మీద, బీజేపీ ముఖ్యమంత్రుల మీద ఎవరు కేసు పెట్టాలి? ఎవరు కేసు పెడితే ఎవరు తీసుకుంటారో వాళ్ళని ఎవరు జైల్లో పెడతారు? ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జైల్లో పంపించే అధికారం ఈ దేశంలో ఎవరికి ఉంది? అంతెందుకండి, బీజేపీ మంత్రిని జైల్లో పంపించే అంతటి అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ ఎవరికి లేదు. ఇక్కడ అధికారాలే అంటే పవర్సే ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ఈడీ స్వతంత్రంగా వర్క్ చేస్తుంది, స్వతంత్రంగా ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే జైల్లో పెట్టేసే అంత పరిస్థితి అయితే మన దేశంలో లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఆ సిబిఐ కానీ ఈడీ కానీ పనిచేస్తాయి, అది అందరికీ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెబితే బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి మీద సిబిఐ కేసు వేస్తుందా? రేవంత్ రెడ్డి చెబితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కేసు వస్తుందా? అదే బీజేపీ గవర్నమెంట్ అనుకుంటే కనుక స్టాలిన్ మీద కేసు వేయచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు వేయచ్చు. వారి కూటమిలో లేని ప్రతి ఒక్క ప్రతిపక్ష ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రిని కావచ్చు టార్గెట్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. సో ఈ బిల్లుని ఖచ్చితంగా కాంగ్రెస్ అందుకే ఖండిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ అండి.